నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మలుస్తామంటున్నారు తమ్ముళ్లు. వైకాపాకు షాకుల మీద షాకులు ఇచ్చేందుకు టీడీపీ ద్వారాలు తెరిచింది. దీంతో వైకాపాపై ఆశలుడిగిన ఆ పార్టీ శ్రేణులు చల్లగా జారుకుంటున్నారు. యనమలకు జై కొడుతూ సైకిల్ ఎక్కేస్తున్నారు. తాజాగా సీనియర్ నేత పెంటకోట భాస్కర సత్యనారాయణ ఆధ్వర్యంలో భీమవరపుకోటకు చెందిన వైకాపాకు చెందిన 100 కుటుంబాలు యనమల సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆరుగుల అప్పారావు, రావాడ మరినయ్య, కొత్తపల్లి రామకృష్ణ, 9వ వార్డు మెంబర్తో సహా ఆరుగుల అప్పారావు, సూరయ్య, దేవుడు, అప్పలకొండ, నాగసత్తిబాబు, మేఘన, అప్పారావు, బుజ్జమ్మ, వరలక్ష్మి, రావాడ మణిబాబు, పెంటకోట సుందర్ కుమార్, కొత్తపల్లి లోవరాజు తదితరులకు పసుపు కండువాలు వేసిన యనమల తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు గాడి రాజబాబు, పోతల సూరిబాబు, మేడపరెడ్డి జోగిబాబు, రాజా, ముక్కుపల్లి ఆనందబాబు, భూలక్ష్మి, రావాడ కన్నబాబు, దండా రాజా, దండా అప్పారావు, కొత్తపల్లి రాజా, ఆరుగుల వీరబాబు, పృథ్వీరాజు, సంజీవరావు, ప్రసాద్ రాజు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ లేనట్టుగా నేను ముందు నడుచుకోవాలి.
ఆ రోడ్డు దిగింది ఆ రోడ్డు కూడా రోడ్డు కూడా ఉంటుంది చేయడం అక్కడ పాఠానికి అక్కడ ఉండి పెట్టేవారు ఎప్పుడు కూడా దగ్గర ఎప్పుడు రాకుండా పెట్టాలి ఆ రోజు హాస్పిటల్ వచ్చిన తర్వాత రామకోటి తర్వాత చాలా బాగుంటున్నారు చాలా వైద్యించారు చాలా 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 బాగా చేశారు అప్పుడు మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆ నీరు సౌకర్యం కావాల్సిన కూడా చేయడానికి ఆ పైన వాళ్ళ వల్ల కాబట్టి ఆమె కూడా బాగా చాలా సపోర్ట్ చేశారు ఆమె కూడా కలిసి సమస్య ఉంటే కలెక్షన్ కూడా ఫ్యామిలీ నిర్మాణం కావాలి ఆ విధంగా చేస్తే సమాజంలో అందరూ కూడా బాగుంటారు అందరికీ నిర్వహించడానికి ఆదాయం ఉంటుంది అందరికీ నిర్వహించడానికి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలతో ఇదంతా కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు అనేక రకాలైనటువంటి పేదవాళ్ళకు సంబంధించినటువంటి అనేక వాటిని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం కూడా ఏడు కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను ఇచ్చి నెరవేరుస్తాం 20 నిమిషాలు బాగుపడతాను సహకరిస్తాం ఇచ్చిన సంస్థ మన కార్యక్రమానికి నేను ప్రధానంగా 2 చెప్పి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాను న్యాయాలయ చట్టాలు దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా మనందరూ కూడా కలిసి అందరూ కూడా కలిసి పెడితే మనం అనుకున్నట్టుంది కాబట్టి అభివృద్ధిలో సహకరిస్తాననుకోవాలి అలా పిల్లల పిల్లలు నేను వాళ్ళని బ్రహ్మాండం తీసుకురావడం కాకుండా బ్రహ్మాండంగా చేస్తారు ధైర్యంగా చేస్తారు ఆ విధంగా నేను కూడా పోరాడి జనం అందరూ కూడా పనిచేయండి అందరూ తీసుకోవాలి బాగా అభివృద్ధి విధంగా నేను అందరూ మరొకసారి మీకు సందర్భంగా రావడం ఎవరు ఏ సూచనలో నేను సాయంత్రం నాయకులు చెప్పండి వాళ్ళకి చెప్తాను నేను ఈ కార్యక్రమాన్ని మార్పు కోసం నేను 24 ఆ కార్యక్రమాలను కూడా ఆ కార్యక్రమాలను కూడా నేను నిర్వహిస్తాను మీరందరూ కూడా ఇంట్లో ఉత్సాహంతో అభిమానం కూడా నమ్మకం ఈ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యలబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బహలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి
సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన.